అందరు నమస్కారం, నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. అయితే అల్లు అర్జున్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఎర్రి పుష్పాలు, వాళ్ళు మా హీరో సినిమా పుష్ప 2 1800 కోట్లు కలెక్ట్ చేసిందని గత 2 రోజుల నుంచి కూడా పోస్టులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం, రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నారు ఎర్రి పుష్పాలు, అల్లు అర్జున్ గారికి సంబంధించిన ఎర్రి పుష్పాలు. అయితే నేను డే 1 చెప్పా, ఎప్పుడైతే గేమ్ చేంజర్ వస్తుంది మనోడదే, పుష్ప 2 ఎప్పుడైతే రిలీజ్ అయిందో డే 1 రోజే చెప్పా నేను, చూడండి వీళ్ళు దొంగ లెక్కలు వేస్తున్నారు, ఖచ్చితంగా ఈ సినిమాని 1800 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్లు వేస్తారు, ఇంకా ఎక్కువగా మాట్లాడితే 2000 కోట్లు కలెక్ట్ చేసిందని పోస్టర్లు వేస్తారు అని చెప్పి నేను డే 1 రోజే చెప్పా. బహుశా మీరు చాలా మంది కూడా ఆ వీడియో చూసుంటారు. పుష్ప కలెక్షన్ల వెనక అల్లు అరవింద్ గారు హస్తం ఉందని చెప్పి ఒక వీడియో చేశా. దాదాపు 2,50,000 మంది చూశారు దాన్ని. చాలా పెద్ద వైరల్ అయింది అది, చాలా మంది చూసేవాడు ఆ వీడియో కూడా. క్లియర్గా చెప్పాను నేను, 1800 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పి నేను పోస్ట్ వేస్తాను అని చెప్పా. ఎందుకు చెప్పానంటే బాహుబలి 2 1800 కోట్లు చిల్లర ఎదురుగా కలెక్ట్ చేసింది. ఇప్పుడుకున్న రికార్డు బాహుబలి 2. దాన్ని క్రాచ్ చేయాలంటే వీళ్ళు 1800 కోట్ల 30 అంటే దానికి ఎక్స్ట్రా వేసుకోవాలి. సో అందుకోసం దాన్ని కలెక్ట్ చేయడానికి, దాన్ని బీట్ చేయడానికి 1800 కోట్లు పైన వేస్తారు, లేదా 2000 కోట్లు వేస్తారని చెప్పేసి నేను డే 1 రోజు చెప్పా. ఎందుకంటే దొంగ లెక్కలు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆ రోజు పోసకు వచ్చినట్టు చెప్పా. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. నేను ఆ వీడియోలో పోసకు వచ్చినట్టు క్లియర్గా చెప్పా. అల్లు అరవింద్ గారు వెనకాల ఉన్నారు. ఈ దొంగ లెక్కలు, ఇది నిజమైన లెక్కలు కాదు. వీళ్ళు దొంగ లెక్కలు వేస్తున్నారు, దొంగ పోస్టర్లు వేస్తున్నారు. పేరు కోసం, ప్రతిష్ట కోసం, కొడుకు ఎదుగుదల కోసం, కొడుకు నెంబర్ 1 హీరో అనిపించుకోవడానికి కోసం అల్లు అరవింద్ గారు వెనకాలండి నడిపిస్తున్నారు. అల్లు అరవింద్ గారికి ఇలాంటి దొంగ లెక్కలు వేయటం కొత్త కాదు. ఇలాంటి దొంగ లెక్కలు చాలా చేశారు గతంలో, ఇది కూడా దొంగ లెక్కలు అని చెప్పేసి నేను చెప్పా. ఇప్పుడు కూడా అదే మాట మీద ఉన్నా. ఏదైతే 1800 కోట్లు కలెక్ట్ చేసిందని వీళ్ళు ఎర్రి పుష్పాలు ఓవర్గా మాట్లాడుతున్నారో వాళ్ళందరూ చెప్తున్నా, 1800 కోట్లు అనేది పెద్ద బూత్. అది అంత వసూలు చేయాలి, అంత ఆ సినిమాకి అంత సీన్ కూడా లేదు. ఎందుకంటే మనం చూసాం కదా, బుక్ మై షోలో ఎంతమంది చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు చూస్తున్నారు, ఎవరెవరు చూస్తున్నారు, ఒక థియేటర్లో ఎంతమంది చూస్తున్నారు అని మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. గతంలో ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. ఇది 1800 కోట్లు వచ్చేది, ఎన్ని దొంగ లెక్కలు అనమాట. సినిమా చూసేవాడు లేడు, సినిమా ఎవడు చూడలేదు, అన్ని దొంగ లెక్కలు వేసి బాహుబలి 2 క్రాచ్ చేసిందని చెప్పేసి ఎర్ర విగుతున్నారు. ఇంకా ఒక 10 రోజుల్లో అదే సినిమా దంగల్ ఏదో ఉంది, దంగల్ ఏదో సినిమా ఉంది, ఆ సినిమా కూడా క్రాచ్ చేస్తుందని చెప్పేసి 2000 కోట్లు క్రాచ్ చేస్తుందని చెప్పి అది కూడా వేసేస్తారు, గ్యారంటీ వేసేస్తారు. 2000 కోట్లు అనేది గ్యారంటీ. నేను చెప్పా 1800 కోట్లు వేసేస్తారని చెప్పి వేసేసారు. అలాగే 2000 కోట్లు వేసేస్తారు, ఖచ్చితంగా వేసేస్తారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే అక్కడ అల్లు అరవింద్ గారు, అతను దొంగ లెక్కల వేయడంలో నెంబర్ 1 ఆరితేరు ఉంటాడు అనమాట అల్లు అరవింద్ గారు. అయితే ఈ దొంగ లెక్కలన్నీ పక్కన పెడితే అవి మనకు తెలిసిందే దొంగ లెక్కలని. అయితే నేను మొన్న చెప్పా, ఈ దాసరి విజ్ఞాని అనే ఒక పోరంబోక నా కొడుకునికి నేను మొన్న చెప్పా, ఒరే పోరంబోక నా కొడక, ఒక లుచ్చా నా కొడుక, పనికిమాల నా కొడక, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడరా. ఏదైతే గేమ్ చేంజర్ రిలీజ్ అయ్యేదాకా నీ నోరు అదుపులో పెట్టుకో, ఇష్టం వచ్చినట్టు మాట్లాడబోక నా కొడక. ఈసారి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నా భాష వేరేలాగా ఉంటుంది నా కొడక. నేను కుక్కను కొట్టినట్టు కొడతాము, నా భాషతో పెట్టుకుని నేను తట్టుకోలేవు. పోరంబుక నా కొడక, తేవిన నా కొడక, పనికిమాల నా కొడక అని చెప్పి నేను చెప్పేవాడు. ఆ రోజు పద్ధతిగా చెప్పా. నా కొడుకు నా కొడుకు ఈరోజు కూర్చొని ఏం మాట్లాడుతున్నారంటే, గేమ్ చేంజర్ సినిమా ఆడదు, పుష్ప 2000 కోట్లు కలెక్ట్ చేసేస్తుంది, గేమ్ చేంజర్ సినిమాకి 100 కోట్లు కూడా రాదు, అసలు ఆ సినిమాకి బస్ లేదు, ఆ సినిమాకి హైప్ లేదు, ఆ సినిమా ఎవరు చూస్తాడు అని చెప్పేసి ఈ చెత్త నా కొడుకు, పొరంబోక నా కొడుకు, లంగా నా కొడుకు, చేదర నా కొడుకు మాట్లాడుతున్నాడు. వీడేం మాట్లాడుతున్నాడు ఒకసారి వినండి. నా కొడక చెప్పరా, మాత్రమే మొదటి నుంచి ఎక్కడ కూడా వీడియో కరెక్ట్గా చూడండి. ఏదో సినిమాలో బర్రెకి మేకప్ వేసి
అద్దాలు పెడతారు కదా, సేమ్ ఈయన కొడుకు అలాగే ఉన్నాడు చూడండి. నేనేదో బరిన జంతువులు అవమానించాలని నేను చెప్పలేదు, కానీ నా ఉద్దేశం అది కాదు. కానీ ఈయన కొడుకుని చూస్తుంటే అలాగే తెలుస్తుంది. కాబట్టి చూడండి నా కొడుకుని, పోరంబోక నా కొడుకు. చెప్పరు నా కొడక నువ్వు. బజ్ లేదు, ఆ జరగండి జరిగిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత కూడా అంతే, అదేదో వచ్చింది మొన్న రామచ్చారా, అదే అది ఎక్కడ వినబడ. సాంగ్స్ గురించి చెప్తుండవు. జరగని సాంగ్ వచ్చింది కదా, అది కూడా బస్ లేదు, అది కూడా జరగనట్టే పోయేసింది. ఇంకో సాంగ్ వచ్చింది, అది కూడా పోయేసింది. మళ్ళీ నిన్నేదో ఒక సాంగ్ వచ్చింది, అది కూడా పోయేసింది అని లుచ్చా నా కొడుకు చెప్తున్నాడు. పొరబోక నా కొడుకు. చెప్పరు నా కొడుకు నీకు. అండ్ మొన్న ఏదో చిన్న ఏదో రిలీజ్ చేశారు, అది కూడా పెద్దగా ఇంపాక్ట్ ఏం చూపించలే. పుష్ప టీజర్ గురించి, ట్రైలర్ గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు డీకోడ్ చేసి, ఇది 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 అని. దీన్ని ఎవడన్నా డీకోడ్ చేస్తున్నాడా? అండ్ ఆ విశ్వంబర టీజర్ ఎప్పుడు వచ్చి, నువ్వు తప్ప అందరు చేస్తున్నారా? పొరంబోక నా కొడక, వారి పంది నా కొడక, లుచ్చా నా కొడక, నువ్వు తప్ప అందరు చేస్తున్నారా? ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకుంటున్నారు. గేమ్ చేంజర్ ది బిగ్గెస్ట్ హిట్ అవబోతుంది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అందరు ప్రతి ఒక్కరు కూడా గేమ్ చేంజర్ గురించే చర్చించుకుంటున్నారు, గేమ్ చేంజర్ గురించే డిస్కషన్ చేసుకుంటున్నారు. నా కొడక నీకు మాత్రమే కనిపించదు అది. లుచ్చా నా కొడక, అరే నీకు ఎందుకురా మెగా హీరోలన్నా మెగా అభిమానులని ఎందుకురా నీకు అంత కసి? ఎందువల్ల నాకు తెలియదు. వాళ్ళని తిడితే ఫేమస్ అవ్వాలని, వాళ్ళని తిడితే నాకు పేరు వచ్చేస్తా అని చెప్పేసి అలాంటి ప్రయత్నం అన్నమాట చేసేది పొరంబోక నా కొడుకు. నేను ఆ రోజు పద్ధతిగా మాట్లాడినా. నేను ఎవరితైనా కానీ పద్ధతిగా ఉంటే నేను పద్ధతిగా ఉంటా, పద్ధతిగా మాట్లాడితే నేను పద్ధతిగా మాట్లాడతా. తేడాగా మాట్లాడితే నాకంటే తేడాగా మాట్లాడిన కొడుకు ఎవడో ఉన్నాడు. నేను పెద్ద ఎందుకు నాకు బూతులు వచ్చేస్తాయి. అది వచ్చిన విషయం అసలు రిలీజ్ చేసిన వాళ్ళకి కూడా తెలుసోలేదు తెలియదు క్రమంలో. అందుకే చాలా ధైర్యంగా చెప్పగలను. అండ్ అంతే ధైర్యం ఇంకోటి కూడా చెప్పొచ్చు, పుష్ప ఖచ్చితంగా 2000 CR టచ్ చేస్తుంది. ఎందుకు చేయదా? దొంగ లెక్కలు వేసినప్పుడు ఎందుకు చేయదు నా కొడక? దొంగ లెక్కలు వేసినప్పుడు ఎందుకు చేయదురా పంది నా కొడక? చేస్తుంది. 2000 కోట్లు 3000 కోట్లు కూడా వేసుకోవచ్చు. అడిగేవాడు ఊడు, లెక్కలు చూపించండి అని అడిగేవాడు ఇవుడు అడగడు కదా. మీ పోస్టర్లో గీతా ఆర్ట్స్లో పోస్టర్లు రిలీజ్ అవుతాయి, అక్కడ తయారవుతాయి. అది మైత్రి మేకర్స్ పాపం వాళ్ళు అప్లోడ్ చేస్తుంటారు. 2000 కోట్లు కాకపోతే 3000 కోట్లు 4000 కోట్లు ఎన్ని కోట్లు అంటే వేసుకోండి. నిజాలు ఉన్నాయి కదా, నిజాలని తెలుసు కదా, ప్రేక్షకులకు తెలుసు కదా ఎంతవరకు అది కలెక్ట్ చేసి ఉంటుందని. లుచ్చనా కొడగలారా ఖచ్చితంగా టచ్ చేస్తుంది. హ్యాపీగా చెప్పి, అంటే కొన్ని టీజర్స్ ట్రైలర్స్ చూస్తే దాని రిజల్ట్స్ అర్థం అయిపోతాయి. ఉంటాయి దాంట్లో ఏదో ఉంటది. ఎందుకు నాకు ఎక్కడ కొంచెం బంగారంలాగా టచ్ అయిపోతుంది. ఏం అవుతుంది. ఈడు చెప్తున్నాడు 2000 కోట్లు కలెక్ట్ చేసేస్తుంది. అసలుకి గేమ్ చేంజర్కే అంత సినిమా లేదు, గేమ్ చేంజర్కి అంత బస్ లేదు, గేమ్ చేంజర్ చూడటానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించడం లేదు. పుష్ప ఇది నెంబర్ 1 సినిమా, నెంబర్ 1 హీరో అల్లు అర్జున్ అని చెప్పేసి విర్రవీగి మాట్లాడుతున్నారు ఈ పోరంబోక నా కొడుకు, ఈ చెత్త నా కొడుకు, ఈ లంగా నా కొడుకు. ఇలాంటి నా కొడుకుల్ని తిట్టకుండా ఏం చేయాలి? మీరేమో తిట్టొద్దు అంటారు. ఇలాంటి పనికిమాల నా కొడుకుని, చేదర్ నా కొడుకుని తిట్టకుండా ఇంకేమనాలి? ఒక సినిమా మీద తప్పుడు ప్రచారం చేస్తూ, తప్పుడు సంకేతాన్ని పంపిస్తూ మాట్లాడుతుంటే ఇలాంటి నా కొడుకులు వెనకేసుకొని రావాలా? ఇలా నా కొడుకుల గురించి వద్దు, మాట్లాడకూడదు అట్ట మాట్లాడకూడదురా, తప్పుడు అట్ట మాట్లాడకూడదు, పద్ధతిగా మాట్లాడన్నా, అలా మాట్లాడన్నా, ఇలా మాట్లాడన్నా అని మనం చెప్పా. ఇలాంటి నా కొడుకులకి ఇలాగే సమాధానం చెప్పాలి. మంచిగా సమాధానం చెప్పాలి, చెడుగానే సమాధానం చెప్పాలి. పిచ్చా కొడుకులు, లంగానా కొడుకులు, ఇలాంటి నా కొడుకులందరూ చేరేది ఒక సినిమాని పాడు చేసేది. పడకల్లారా 2000 కోట్లు 3000 కోట్లు నా అబ్బా, నాకు నోటికి మంచి మాటలు చెప్తున్నా. ముందు వాస్తవాలు బయటికి తీయండి. పడకల్లారా 2000 కోట్లు అంట. జై హింద్.